మాత్రే నమః. నిర్జల ఏకాదశి ఇప్పుడు వచ్చింది. జూన్ 6 లేదా 7 ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. 24 ఏకాదశిలో కొన్ని ఏకాదశులకు ఎంతో ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశికి కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ రోజు ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. అందుకు దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం విష్ణువు మొత్తం 24 ఏకాదశులు సృష్టించాడు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, విష్ణువుని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. 24 ఏకాదశులకు కొన్ని ఏకాదశులు ఎంతో ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఏకాదశి నాడు నిర్జల వ్రతాన్ని పాటిస్తారు. అందుకు దీన్ని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల ఎంతో మంచి ఫలితాలు ఉంటుంది. 24 ఏకాదశి ఉపవాసం ఉండటం పాటించినంత పుణ్యఫలం వస్తుంది. నిర్జల ఏకాదశి ఉపవాసం ఏం చేయాలి? అయితే ఈ ఏకాదశి తిథి 2 రోజులు రావడం వల్ల నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఏ రోజు చేయాలనే అనుమానం అందరిలో ఉంది. జూన్ 6వ తేదీ చేయాలి లేక 7 చేయాలని సందిగ్ధంలో పడ్డారు. మరి ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి? నిర్జల ఏకాదశి వ్రత పూజలు ఏ రోజు చేస్తే మంచిది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి ఎప్పుడు? పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జూన్ 6వ తేదీ అర్ధరాత్రి 2:15 మొదలవుతుంది. జూన్ 7వ తేదీ ఉదయం 7:47 వరకు ఉంటుంది. లెక్కలు చూస్తే నిర్జల ఏకాదశి ఉపవాసం జూన్ 6 శుక్రవారం నాడు చేయాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం ఉన్నవారు నీరు తాగకుండా 32 గంటల పాటు ఉండాలని చెప్తున్నారు. ఈసారి నిర్జల ఏకాదశి ఎంతో ప్రత్యేకత ఉంది. త్రిపుష్కర యోగం, శివయోగం, స్వాతి నక్షత్ర కలయిక ఉన్నందున దీనిని ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం వలన అనేక రెట్లు ఫలితం పొందవచ్చు. భీమసేన ఏకాదశి, పాండవ ఏకాదశి. ప్రజలు ఈ ఏకాదశి వ్రతం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. నిర్జల ఏకాదశిని భీమిని ఏకాదశి, పాండవ ఏకాదశి అని కూడా అంటారు. ఈ వ్రతం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఉపవాసం యొక్క ఫలితం కూడా లభిస్తుంది.